మహాభారత యుద్ధాన్ని మొత్తాన్ని ఒకే నిమిషంలో ముగించగలిగే అంత శక్తి ఒక యోధుడికి ఉందంటే మీరు నమ్ముతారా? అతను ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చివరి వరకు ఈ వీడియో చూడండి. మహాభారతంలో ఎంతో మంది మహాయోధులు ఉన్నారు, కానీ కురుక్షేత్ర యుద్ధం మొత్తాన్ని చూసింది ఒకరి తలే. మనిషి కాదు, మనిషి తల. అతను ఎవరో మీకు తెలుసా? అతనే బార్బికుడు, హయగ్రీవుని వంశానికి చెందినవాడు. అతను తన తల్లి గౌరీమాతకి చేసిన ప్రమాణం ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధంలో ఎవరైతే ఓడిపోతున్నారో వారికే నేను సహాయపడతాను అని ప్రమాణం చేశాడు. గత కాలంలో శివునికి కఠోరమైన తపస్సు చేసి అద్భుతమైన 3 బాణాలను వరంగా పొందిన మహాశక్తివంతుడు. కానీ అతని ప్రతిభే అతని ఆశ్చర్యకరమైన విధిని నిర్దేశించింది. శ్రీకృష్ణుడు ఈ భయంకరమైన పరిణామాన్ని ముందే గ్రహించి బార్బికుడిని పరీక్షించడానికి బామ్మర్ది వేషంలో అతని వద్దకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అడిగాడు, నీ బాణశక్తితో యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది? బార్బికుడు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు, ఒక క్షణంలో ముగుస్తుంది. ఈ బాణాలు, ఒక బాణం శత్రువులను గుర్తించగలదు, రెండో బాణం అతనికి అనుకూలమైన వారిని గుర్తించగలదు, మూడో బాణం ఒక్కటే యుద్ధాన్ని ముగించగలదు. దీంతో శ్రీకృష్ణుడు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. నీ అంతటి శక్తివంతుడు యుద్ధంలో ఉంటే అది న్యాయంగా ఉండదు, కాబట్టి ముందు నీ తల నాకు ఇస్తావా అని శ్రీకృష్ణుడు బార్బికుడిని అడుగుతాడు. బార్బికుడు ఒక క్షణంలో శ్రీకృష్ణుడు అసలు స్వరూపాన్ని గుర్తించాడు. అతను ఏమాత్రం ఆలోచన లేకుండా ధర్మం కోసం నా తల సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాను అని శ్రీకృష్ణుడికి తన తల ఇచ్చేశాడు. కానీ అతని తల ఒకటి కోరింది, నా తల యుద్ధం మొత్తాన్ని చూడాలి. శ్రీకృష్ణుడు అతని భక్తిని గౌరవించి అతని తలను ఒక కొండపై ఉంచి యుద్ధాన్ని చూడటానికి అనుమతించాడు. బార్బికుని తల నేటికి ఎక్కడుందో మీకు తెలుసా? ఇది చరిత్రలో అతిపెద్ద రహస్యాల్లో ఒకటి. పురాణాల ప్రకారం బార్బికుని తల ఇంకా సమాధిగా రహస్యంగా ఉందని చెబుతారు. రాజస్థాన్ లోని కాతుశ్యాం ఆలయంలో అక్కడే బార్బికుని తల స్థాపించబడి ఉందని నమ్ముతారు. మరికొంతమంది అతని తల హిమాలయాల్లో దాగి ఉందని భావిస్తారు. ఫైనల్ గా ఈ కథ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, యుద్ధం సమానమైన న్యాయంతో జరగాలంటే బార్బికుడు పోరాడకూడదు. అందుకే శ్రీకృష్ణుడు తన తలను కోరాడు. కానీ బార్బికుని తల యుద్ధం మొత్తాన్ని చూసింది. ఇది మహాభారతంలోని గొప్ప మిస్టరీ. బార్బికుని తల ఎక్కడుందో తెలుసుకోవాలంటే కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోకి పార్ట్ 2 చేస్తాను. ఈ కథ మీకు నచ్చిందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని మిస్టరీస్ కోసం ఆస్క్ మిస్టరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ అవుట్, యువర్ అశోక్ సాయి.